ఇక్కడున్న బైక్ ని వరల్డ్ సేఫెస్ట్ బైక్ అంటారు. కారు క్రాష్ ఇచ్చినా ఈ బైక్ ఏం కాదు. ఈ బైక్ 1 మీటర్ వైడ్ 360 కేజెస్ వెయిట్ ఉంటుంది. ఈ బైక్ లో 2 సీట్స్ ఉంటాయి. ప్రతి వెహికల్స్ కి హ్యాండిల్ ఉంటుంది. ఈ బైక్ కి మాత్రం స్టీరింగ్ ఉంటుంది. 2 యూరోస్కోప్ బ్లేడ్స్ ఉంటాయి. దీన్ని ఆటో ఫ్రీక్వెన్సీ బైక్ అంటారు. ఆ బైక్ లో ఎవరైతే కూర్చుంటారో వారిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బైక్ 160 km/h స్పీడ్ తో వెళ్తుంది. ఇక్కడ ఉన్నది హాంకాంగ్ లోని ఫ్లయింగ్ కార్. ఈ కార్ పేరు ఎక్స్చేంజ్ అనే ఫ్లయింగ్ కార్ ఆసియాలో అతిపెద్ద కార్ల కంపెనీ. ఈ కార్ ఎలక్ట్రిక్ తో చేయబడింది. పెట్రోల్ వాడకుండా దీన్ని తయారు చేశారు. గాల్లో కార్ గాని ఏమైనా అయితే పారాషూట్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు కార్ లో ఉండేవారు సేఫ్ గా ల్యాండ్ అవుతారు. ఇక్కడ ఉన్నది కూరగాయలు కట్ చేసే ఒక మిషన్. జపాన్, చైనా దేశాలలో ఈ మిషన్ ని వాడతారు. ఎప్పుడైతే కూరగాయలని ఆ మిషన్ లో పెడతారో ఈజీగా కట్ చేస్తుంది. ఫంక్షన్ లో ఈ మిషన్ ని వాడతారు. ఈ మిషన్ లో 3 బ్లేడ్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పవర్ తో ఈ మిషన్ నడుస్తుంది. 9th సెంచరీలో మనుషులు ఏమైనా తప్పు చేస్తే ఘోరమైన శిక్షలు విధించేవారు. వాటిలో బ్యాంబో స్టిక్ ఒకటి. ఒక మనిషిని 2 వైపులా కట్టేస్తారు. అతని కింద బ్యాంబో సీడ్ పెడతారు. ఎప్పుడైతే బ్యాంబో విత్తనం నుంచి చెట్టు మొలుస్తుందో అలా పెరిగినప్పుడు ఆ చెట్టు అతని కడుపుల నుంచి బయటికి వస్తుంది. అప్పుడు అతను చనిపోతాడు. ఇక్కడున్నవి కార్ రోబోట్స్. వీటిని చైనా వారు తయారు చేశారు. కార్ ని ఒక దగ్గర పెట్టి లాక్ వేసినప్పుడు కార్ ని జరపలేని సమయంలో ఈ కార్ రోబోట్స్ అన్నిటి కార్ కిందకి వెళ్లి వాటికున్న ఆర్మ్స్ ని ఎక్స్టెండ్ చేసి కార్ కున్న టైర్స్ ని హోల్డ్ చేసి తీసుకువెళ్తాయి. ఈ రోబోట్స్ ద్వారా ఆ కార్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకువెళ్ళొచ్చు. ఈ కార్ కున్న రోబోట్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఒక పిల్ల అయితే టీవీలో ముఫాసా సినిమాని చూస్తుంది. ఆ పిల్లి రియాక్షన్ చూసి ఓనర్ అయితే ఇంట్లో ఒక చిన్న అడవిని తయారు చేస్తాడు. పిల్లి వేటాడటానికి జీబ్రాని కూడా పెడతాడు. ఆ పిల్లి నిజంగానే ముఫాసా లాగా వేటాడుతుంది. వేటాడి ఆ జీబ్రాని చంపేస్తుంది. ముఫాసా లాగా కొండ మీదకి ఎక్కాలనుకుంటుంది. దాని చుట్టూ ఉన్న చిన్న సింహాలను చూసి సీటు పైనకి ఎక్కి గర్జిస్తుంది. ఒకవేళ ఒక మనిషి ఈత కొడుతున్నప్పుడు తిమింగలం వచ్చి మింగేస్తే ఆ మనిషి నేరుగా తిమింగలం నోటి నుంచి కడుపులో పడతాడు. కొంత సమయానికి అక్కడున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్కిన్ ని కరిగిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న మనిషి ఊపిరాడక చనిపోతాడు. తర్వాత రోజు స్కెలిటన్ గా మారుతాడు. జపాన్, చైనా దేశాలలో ఈ పెట్రోల్ ట్యాంక్ అయితే వాడతారు. ఈ ట్యాంక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో చేయబడింది కాబట్టి దీంట్లో ఎంత పెట్రోల్ పడినా చూపిస్తుంది. పెట్రోల్ బంక్ లో ఎవరైనా మోసం చేస్తే ఈ గ్లాస్ వలన వారిని ఈజీగా పట్టుకోవచ్చు. ఇండియా పైలట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఏరోప్లేన్ ని ఎప్పుడైతే సేఫ్ గా ల్యాండ్ చేస్తాడో అప్పుడు ఆ పైలట్ మీద నీళ్లు పోస్తారు. దీన్ని వాటర్ సెల్యూట్ అని పిలుస్తారు. వాళ్ళని అభినందిస్తారు. అలాగే పైలట్ రిటైర్ అయినప్పుడు 2 సైడ్స్ నుంచి ఏరోప్లేన్ మీద నీళ్లు పోస్తారు. వాళ్ళ సర్వీస్ అయిపోయిందని తెలపడానికి. ఇక్కడున్న ఇన్వెన్షన్ ని చూస్తే జపాన్ వారు 2050లో ఉన్నారని అర్థమవుతుంది. జపాన్ లోని టోక్యో ప్రాంతంలో అక్కడుండే మనుషులు రోజు నడుస్తూ ఎలక్ట్రిక్ సిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక స్టెప్ టైల్ మీద వేస్తే ఎలక్ట్రిక్ సిటీ తోటి 20 బల్బులు అయితే వెలుగుతాయి. నడుస్తున్నప్పుడు కెనెటిక్ ఎనర్జీ ఫామ్ అయి ఎలక్ట్రిక్ సిటీ కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పక్షిని లేయర్ బర్డ్ అని పిలుస్తారు. ఈ పక్షిలో చాలా రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఈ పక్షి సౌండ్స్ వింటే కాపీ కొడుతున్నట్టు ఉంటుంది. చిన్నపిల్లలు ఏడ్చిన సౌండ్, గన్తో షూట్ చేసినప్పుడు బుల్లెట్ సౌండ్, కెమెరా సౌండ్. ఈ పక్షి సౌండ్స్ విని చాలా మంది ఆశ్చర్యపోయారు. మనం ఇంట్లో అయితే టైల్స్ అయితే వేస్తాం, కానీ చైనా వారు ఇంట్లో పెయింట్ అయితే పోస్తారు. టైల్స్ వాడకుండా పెయింట్ తో ఇల్లునైతే అందంగా తయారు చేస్తారు. ఆ పెయింట్ లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. అలాగే వారు తక్కువ బడ్జెట్ లో ఉండాలని స్టిక్కర్స్ అయితే పెడతారు. ఆ స్టిక్కర్స్ ద్వారా ఇల్లునైతే అందంగా చేయొచ్చు. సౌదీ అరేబియా నమాజ్ చేయడానికి ఒక పెద్ద అంబ్రెల్లాను అయితే తయారు చేసింది. చాలా మంది టూరిస్టులు నమాజ్ చేయడానికి ఇక్కడికి వస్తారు. ఆ అంబ్రెల్లా 16 టన్ వెయిట్, 82 ఫీట్ హైట్ ఉంటుంది. విండ్ నుంచి, ఫైర్ నుంచి ఈ అంబ్రెల్లా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్లేస్ లో 250 అంబ్రెల్లాస్ అయితే ఉన్నాయి. ఈ అంబ్రెల్లాకి 20 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత ప్లేస్ ఉంటుంది. చాలా మంది వేస్ట్ గా ఉన్న టైర్లని కాలబెడతారు. కానీ చైనాలో మాత్రం ఆ టైర్స్ తోటి కొత్తగా చెప్పులని తయారు చేస్తారు. వాటిని తీసుకువెళ్లి మార్కెట్ లో మంచి ప్రైస్ కి అమ్మిస్తారు. పాత టైర్స్ ని తక్కువ రేట్ కి కొని వాటితో చెప్పులు చేసి అమ్మిస్తారు. వాళ్ళ రీసైకిల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడున్న వ్యక్తి 100 లీటర్స్ ఆఫ్ చిల్లీని నేను తింటా అని ఛాలెంజ్ చేశాడు. అలా ఫస్ట్ ఏదైతే తిన్నాడో 1 మినిట్ కి రిజల్ట్ చూపించింది. 100 లీటర్స్ బాక్స్ లో 5000 రెడ్ చిల్లీస్ అయితే ఉన్నాయి. వాటిని తిందామని ఎప్పుడైతే ట్రై చేశాడో ఒక్కొక్కటిగా తినేశాడు. తినేటప్పుడు ఆ స్పైసీని అతను తట్టుకోలేకపోయాడు. అతని ఫేస్ అయితే రెడ్ గా మారింది. బాక్స్ లో సగం కంప్లీట్ చేయడానికి ఇతనికి 6 అవర్స్ పట్టింది. టోటల్ గా మొత్తం చిల్లీస్ కంప్లీట్ చేయడానికి ఇతనికి 12 గంటల టైం పట్టింది.